తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. తెలంగాణ ప్రభుత్వం ఎరువుల సరఫరా కోసం తీసుకొచ్చిన యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేక, ఒకవేళ ఉన్నా కూడా అవగాహన లేకపోవడంతో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వం యాప్ను తొలగించాలని వారు కోరుతున్నారు. పాత పద్ధతిలోనే ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. యూరియా యాప్కు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే చాలామంది రైతులైతే ఈ యాప్కు సంబంధించి రైతులకు ఏమీ అవగాహన కల్పించడం లేదు, అర్థం కావడం లేదు. మరొక వైపు మోతుబరు రైతులు కొంత 10-20 ఎకరాలున్న రైతులైతే ముందే బుక్ చేసుకుంటున్నారు. దాంతో ఆ గోదాముల్లో నిల్వలు ఉండడం లేదు, అవన్నీ తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుంటారు. దీంతో మొత్తంగా యథేచ్ఛగా ఒక దుర్వినియోగం జరుగుతుందనే ఒక భావన కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఇక్కడ రైతులు ఉన్నారు తిమ్మాపూర్లో, వారితో మాట్లాడదాం. అన్న, ఎట్లా ఉంది యూరియా యాప్ ఉపయోగం? యూరియా యాప్ ఫెయిల్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు తీసుకోని వాళ్ళు కూడా ఒక 10 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 20 బత్తాలు వాళ్ళకి అవసరం ఉంటే ఎప్పుడో 15-20 రోజులకు తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి లేనోనికి దొరకకుండా అయిపోతుంది. అసలు ఈ ఓటీపీ అన్నదే పెట్టద్దు, రైతులకు ఓటీపీ అన్నదే అసలు. ఈ ప్రతి ఒక్క రైతు చదువుకున్నాడా? కొంతమంది ఇప్పుడు చిన్న ఫోన్లు వాడతారు. ఆ చిన్న ఫోన్లు ఉన్న వాళ్ళు ఏం కావాలి, ఇప్పుడు ఓటీపీ పని చెప్పరాదు వాళ్ళకు. ఇప్పుడు ఇది పెట్టి వెనకడ పద్ధతి మంచిగా ఉండే. యూరియా దొరకలేదు అన్నప్పుడు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పు లైన్లు కడతారు. చెప్పు లైన్లు కట్టి రైతులు సద్దులు తెచ్చుకొని తినుకుంటాయినా కావాల్సి పత్తా అవసరం ఉంది. అది పెట్టినా మంచుకుంటుండే. ఓ యాప్ని పెట్టి కొత్త పెట్టి రైతులకు ఇబ్బంది పెడతారు. ఇలా గవర్నమెంట్, మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఎనీ టైం 24 hours మా బత్తాలు దొరికినాయి రైతులకు. ఇప్పుడు బత్తాలు దొరకపోగా వానికి అవసరం లేదు. నాకు 2 బత్తాలు అవసరం ఉంటాయి, నేను నిన్న 10 బత్తాలు తీసుకుపోయినా. యథావిధిగా మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూరియాకు మనం తీసుకున్నప్పుడు ఆటో ఆయనకు పైసలు ఇచ్చిపోతే ఆటో ఆయనకు డబ్బులు ఇచ్చి ఇంటికాడ పొలం కాడ వేసేటోడు. ఇప్పుడు ఏంటంటే ఆ యాప్ అనేటోళ్ళు నాటువంటి వాళ్ళకి చేయరాస్తారు. ఇక చేద్దామంటే వాళ్ళని పాలు పట్టిన వాళ్ళు ఉంటే మీరు అన్నట్టు ఓటీపీ రావాలంటే వాళ్ళు హైదరాబాద్ ఏదో ఉద్యోగాలు ఉంటారు. మళ్ళీ అప్పుడు మిస్ అయిందంటే సారు మళ్ళీ నెల కావాలి, మళ్ళీ బుక్ చేసుకునటానికి. మళ్ళీ నెలకు గట్టినే ఓటీపీ మిస్ అయిందంటే మళ్ళీ గిట్నే. దీంతో మాకు పని వేస్ట్, ఇది గలవట్లేదు. ఈ బస్తాల కత్తనే దుఃఖం వస్తాం సార్ మాకు తెచ్చుకోవడానికి. అడికి వచ్చి చూసుకుంటే వీడికి వచ్చి తీసుకోవాలంటే అసలు వీడికి వస్తానమా, ఈ బుక్ అయిందా, ఇది వేయిందా, ఇది ఉన్నదా అంటే నాటువంటి ఏం చదువుకోవడానికి ఏం చేస్తాను సార్. ఈ ఫోన్ పెట్టి చేసుకుంటే నేను వాడతాను, ఇప్పుడు ఇది వాడతాను. దీనిలో కొట్టి చూడాలంటే నాకు మ్యాప్ వచ్చిందా రాలేదని నాకు తెలియదు. దీంతోనైతే రైతులకు నష్టమే కానీ రైతులు బాగుపడేదైతే కాదు. ఇది రైతులంతా కూడా చాలామందికి ఒక అవగాహన లేదు, ఈ యాప్ను రావడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ కూడా కరువైనాయి. టెక్నికల్ అంశాలను పరిష్కరించకుండా దీన్ని పెట్టడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలోనే బాగుండే ఈ రోజులు అని చెప్పేసి కూడా మనకు తిమ్మాపూర్ రైతుల నుంచి వినిపిస్తున్న వాదన. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, తిమ్మాపూర్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.